హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనకి చాలా 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 స్పెషల్. బికాస్ నేను చేసిన ఆర్డర్స్‌లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్డర్. లైక్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆర్డర్ అని చెప్పొచ్చు. సో 32 గిఫ్ట్స్ ఇంటర్నేషనల్ క్లయింట్ లైక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్. ఈ వీడియోలో నేను మీకు బిహైండ్ ద సీన్స్ లైక్ ప్రెషర్, ట్రస్ట్, ఎగ్జిక్యూషన్ అండ్ ఫైనల్ రియాక్షన్ అన్నీ హానెస్ట్‌గా చెప్పబోతున్నాను. సో, ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, హౌ దిస్ ఆర్డర్ యాక్చువల్లీ స్టార్టెడ్. సో, ఈ ఆర్డర్ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అప్‌లోడ్ చేసిన 24 గిఫ్ట్స్ ఫర్ గర్ల్ ఫ్రెండ్ రీల్ చూసి ఆస్ట్రేలియాలో ఉన్న ఎల్డర్ సిస్టర్ వాట్సాప్‌లో కాంటాక్ట్ చేశారు. నార్మల్‌గా కస్టమర్స్ లైక్ ఇది కావాలి, అది కావాలి, బడ్జెట్‌లో చెయ్యాలి. సో, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ ఉంటాయి గదా! బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లైక్ ఐ వాస్ షాక్డ్ అనమాట. సో, లైక్ షీ పెయిడ్ ఎ హ్యూజ్ అమౌంట్ లైక్ ముందే. లైక్ ఆర్డర్ చేసేకి ముందే. సో, జస్ట్ ఒక స్మాల్ డిస్కషన్ అంతే. షీ పెయిడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ముందే అండ్ షీ సెడ్ ఒక జస్ట్ వన్ లైన్ చెప్పింది ఏంటంటే, వాట్ ఎవర్ యూ ఫీల్ విల్ బీ బెస్ట్ ఫర్ మై సిస్టర్స్ బర్త్‌డే. యూ డిసైడ్ ఎవ్రీథింగ్. సో, అంతే. ఈ ఒక్క మాట చెప్పారనమాట. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ లైక్ మ్యాండటరీగా ఏదైనా ఉందా అని అడిగినప్పుడు షీ వాస్ లైక్ ఓన్లీ వన్ థింగ్ మ్యాండటరీ, స్క్రాప్ బుక్ కంపల్సరీ కావాలి అని అన్నారు. సో, రిమైనింగ్ 31 గిఫ్ట్స్ ఫుల్లీ నా చాయిస్ అని చెప్పారు. సో, లైక్ యాస్ ఎ స్మాల్ బిజినెస్ ఓనర్ ఇది చాలా రేర్ ట్రస్ట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఆ మనీ ఏదైతే ఉందో అది చిన్న అమౌంట్ అయితే కాదు. సో, నాకు కస్టమర్ నుండి కావాల్సింది ఫీడ్‌బ్యాక్ ఉంటది కదా! ఓకే. థాంక్ యూ. ఇట్స్ నైస్. సో, ఈ టైప్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ నాకు ఎక్కదనమాట బుర్రకి. నాకు కావాల్సిందొచ్చేసరికి నేను ఇమాజిన్ చేసిన దానికంటే మీరు లైక్ టాప్ ద నాచ్ చేశారు అన్న పాయింట్ అయితే నాకు రావాలనమాట కస్టమర్ నుంచి. లైక్ ఐ ఇమాజిన్ సంథింగ్ బట్ యూ క్రాస్డ్ మై ఇమాజినేషన్ అనే లైన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాలి. లైక్ ఇది బిగ్ ఆర్డర్ అనే కాదు, ప్రతి ఆర్డర్‌లో నేను అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాననమాట కస్టమర్స్ నుంచి. షీ ట్రస్టెడ్ మీ బ్లైండ్‌లీ. సో, నేనేంటంటే 100% కన్నా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అంతే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనుకున్నా. కస్టమర్ ఒక ఇంపార్టెంట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను అడిగితే ఇంక చెప్పారనమాట. లైక్ తన యంగర్ సిస్టర్ వచ్చేసి కార్పొరేట్ గర్ల్ అండ్ జాబ్ కోసం యూజ్ అయ్యేలా కొన్ని గిఫ్ట్స్ ఉండాలి. లైక్ ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ 2 ఉండేలాగా చూసుకోమన్నారు. సో, షీ ఈస్ టర్నింగ్ 32 బై దిస్ 26th జాన్ అని చెప్పారనమాట. సో, నేను ఓన్లీ 2 థింగ్స్ అడిగాను. లైక్ ఫోటోస్ అండ్ ఆల్సో ఒక 10-15 లైన్స్ లెటర్ మెసేజ్ లైక్ వాట్ షీ వాంట్స్ టు ఎక్స్‌ప్రెస్ టు హర్ సిస్టర్ అని అడిగాననమాట. అంతే. రిమైనింగ్ అన్నీ ఇంకా వాళ్ళు ఎలాగో నాకే చెప్పారు కాబట్టి సో, రిమైనింగ్ అంతా మన క్రియేటివిటీ ఇంకా. సో, ఇక్కడ ఒక స్మాల్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నేను. లైక్ బేస్డ్ ఆన్ అంటే ఈ టాపిక్ అండ్ ఆల్సో లైక్ అదర్ టాపిక్స్ రిలేటెడ్. రీసెంట్‌లీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. లైక్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలి అని. సో, హానెస్ట్‌లీ చెప్పాలంటే నేను చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చేయను. బికాస్ మనం ఎవరినైనా లవ్ చేస్తున్నాము అనంటే వాళ్ళకిచ్చే గిఫ్ట్‌లో క్వాలిటీ ఉండాలి అన్నది నా బిలీవ్ అండ్ ఆల్సో లైక్ నా నమ్మకం అనమాట. ఇచ్చేది మంచిగా ఇవ్వాలి అన్నది. అందుకే కొన్ని ఆర్డర్స్ అని చెప్పడానికంటే మోర్ దెన్ 20+ ఆర్డర్స్ నేను క్యాన్సిల్ చేసేసాను గూడా. బికాస్ బ్రాండ్ వాల్యూ కాంప్రమైజ్ అస్సలు చేయలేను నేను. ఈ టాపిక్ గురించి వాలంటైన్స్ డే తర్వాత ఒక సెపరేట్ డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో, ఇప్పుడైతే మనం ఈ ఆర్డర్ స్టోరీని కంటిన్యూ చేద్దాం. సో, షాపింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఈ షాపింగ్ అయితే నార్మల్ షాపింగ్ కాదు. బికాస్ చీప్ ఆప్షన్ నేను అస్సలు చూజ్ చేయలేను. సో, అంతే ఇంత పంపించారు మిగిలిపెట్టుకుందాం అన్న కాన్సెప్ట్ నా దగ్గర లేదనమాట. అఫ్‌కోర్స్ మన ప్రాఫిట్ వచ్చిద్ది. దట్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అనుకుందాం. లైక్ చీప్ ఆప్షన్ చూజ్ చేయలేను. యావరేజ్ క్వాలిటీ అస్సలు చేయలేను నేను. నాకెలాగంటే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అన్నీ ప్రతి ప్రోడక్ట్ నాకు ప్రీమియం లుక్ కంపల్సరీ ఉండాలనమాట. సో, నేనేం చేశానంటే లోకల్ స్టోర్‌లో కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేశాను. కలర్స్, యూజబిలిటీ, కార్పొరేట్ లైఫ్ స్టైల్, లాంగ్ టర్మ్ వాల్యూ అన్నీ మైండ్‌లో పెట్టి ఐటెమ్స్ అన్నీ పిక్ చేసుకున్నాను.
సో ఈ 32 గిఫ్ట్స్ జస్ట్ గిఫ్ట్స్ కాదు. 32 ఎమోషన్స్, 32 మూమెంట్స్, 32 రిమైండ్స్ ఆఫ్ లవ్. హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్‌లో టైమ్, పేషెన్స్, డీటెయిలింగ్, బయట ఐటెమ్స్‌లో క్వాలిటీ, ఫినిషింగ్, యూజ్‌ఫుల్‌నెస్ అన్నీ బ్యాలెన్స్ చేశాను. సో, ఇందులో వచ్చి నేను 2 డ్రెసెస్ అయితే పిక్ చేసుకున్నాను. ఒకటొచ్చేసి నార్మల్‌గా అంటే లైక్ డైలీ వేర్ అవ్వచ్చు, లైక్ నార్మల్‌గా తీసుకునేసాననమాట. అండ్ ఇంకోటొచ్చేసి 3 పీసెస్ సెట్ అయితే తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ తను ఎలాగో మనకు మెన్షన్ చేశారు కదా! ఆఫీస్ వేర్ ఉంటే బావుంటది అనిపించిందనమాట నాకు. సో, అది అండ్ ఇవి వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ చైన్స్ అంటాం కదా! సో, నెక్ సెట్స్ ఇది కంట మోడల్ అని చెప్పి నేను ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాను అనమాట. బాగా వైరల్ అవుతున్నాయి. సో, అందుకనేసి అదొక సెట్ తీసుకున్నాను. డ్రెస్ అవ్వచ్చు దేనికైనా యూజ్ అవుతుంది కదా! అలాగా. అండ్ హెయిర్ క్లిప్, ఇన్విజిబుల్ చైన్స్ 2 అండ్ ఆల్సో హెయిర్ క్లిప్స్‌లో లైక్ మనకు థ్రెడ్ బ్యాంగిల్ సెక్షన్‌లో వస్తాయన్నమాట అవి. అవి అండ్ బ్యాంగిల్ సెట్స్ వచ్చి నేను 2 గ్లాస్ రిలేటెడ్ పెట్టానన్నమాట. గ్లాస్ బ్యాంగిల్స్. సో, మట్టి గాజులు 2 పెట్టాను 2 సెట్స్. అండ్ క్యాండిల్, బ్రాస్లైట్ లైక్ స్క్రాప్ బుక్. సో, స్క్రాప్ బుక్ వాళ్ళు అది పనిగా మెన్షన్ చేశారు కదా! సో, అందుకోసమనే స్క్రాప్ బుక్. సో, వాళ్ళు నాకు లాంగ్ మెసేజెస్ కొన్ని పంపించారన్నమాట. అవన్నీ పెట్టి స్క్రాప్ బుక్ చేశాను. అండ్ డైరీ మిల్క్ చాక్లెట్. సో, థ్రెడ్ బ్యాంగిల్ సెట్స్ అయితే నేను పెయిర్ లెక్కన 2 సెట్స్ అయితే పెట్టానన్నమాట. సో, నాకు పంపించిన పిక్చర్స్‌లో వాళ్ళు ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ ఎక్కువ ఏసుకున్నారు. సో, అందుకోసమని నేను ఈ బ్యాంగిల్స్ అవ్వచ్చు, హెయిర్ క్లిప్స్ అవ్వచ్చు. సో, ఇవి కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకున్నానన్నమాట. అండ్ అంటే వెస్టర్న్, ట్రెడిషనల్ 2 ఉన్నాయి. బట్ ఎక్కువ వచ్చేసి ట్రెడిషనల్ రిలేటెడే ఉన్నాయన్నమాట. సో, అందుకని నేను ఇవి పిక్ చేసుకున్నాను. అండ్ ఫోటో ఫ్రేమ్, లెటర్ ఒకటి, వాలెట్, డైరీ అండ్ ఒక బుక్ అండ్ టెడ్డీ, ఫేస్ మాస్క్, పెన్ పైన నేమ్ వస్తదనమాట. సో, కస్టమైజ్డ్ నేమ్ అండ్ వాటర్ బాటిల్ విత్ నేమ్ అండ్ స్క్రంచీస్. సో, ఈ లెటర్ అయితే లైక్ సో, వాళ్ళేంటంటే నార్మల్‌గా పెట్టారనమాట. సో, ప్రింటెడ్ అట్లా అనుకున్నారు. బట్ నాకెందుకో లెటర్ కొంచెం చదివాక నాకనిపించిందనమాట. సో, హ్యాండ్ రిటెన్ లెటర్ అయితే ఇంకా బావుంటది గదా! అని అనిపించింది. అండ్ నాకు ఎక్కువగా ఏంటంటే హ్యాండ్ రిటెన్ లెటర్స్ అంటే ఇష్టం. అదే కాక ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ అని ఏంటంటే హ్యాండ్ రిటర్న్ లెటర్సే మంచిగా పోతుంది. చాలామంది అదే ఇష్టపడుతున్నారు. సో, అందుకోసమని చెప్పి నేను వాళ్ళు పంపించిన కంటెంట్ ఏదైతే ఉంటదో అది మొత్తం నీట్‌గా హ్యాండ్ రిటెన్ రాసి దాన్ని నీట్‌గా ఒక ఎన్వలప్ లెటర్ టైప్‌లో పెట్టాననమాట. ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్ అని చెప్పి ఈ బుక్ ఏంటంటే సెల్ఫ్ కేర్ రిలేటెడ్ అనమాట ఇది. సో, ఇది చాలా బావుంటది. నేను ఆల్రెడీ చదివాను ఈ బుక్. సో, ఇది తన ఉన్న పొజిషన్‌కి ప్రెజెంట్‌తో బాగా సెట్ అవుతుంది అనిపించిందనమాట. అందుకని అదొకటి పెట్టాను. అండ్ పెన్. సో, ఆఫ్‌కోర్స్ కార్పొరేట్‌కి వెళ్ళన్నారు కాబట్టి పెన్ విత్ తన నేమ్ వచ్చేలాగా నీట్‌గా ఒక పెన్ అయితే కస్టమైజ్ చేశాను. అండ్ ఒక మినీ వాలెట్ అనమాట. లైక్ మనీ అవ్వచ్చు, లైక్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి పెట్టుకోవడానికి ఒక మినీ వాలెట్. దీనిపైన తన నేమ్ అండ్ చిన్న చార్మ్ వచ్చిందనమాట. అండ్ వాటర్ బాటిల్. సో, ఎవ్రీథింగ్ లైక్ ప్రతిదీ తనకేంటంటే డైలీ లైఫ్‌లో యూజ్ అవ్వేవి ఎక్కువ ఉండాలి. అండ్ సో, లైక్ ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేసుకున్నా మినిమల్‌గా కొన్ని ఉండాలి అన్నది అట్లాగా నేను చూసుకొని అన్నిటిని పిక్ చేసి రెడీ చేశాను. అండ్ ఇవొచ్చేసరికి వ్రాపింగ్ షీట్స్. సో, ఈ 32 గిఫ్ట్స్‌కి నేను నీట్‌గా వ్రాపింగ్ షీట్స్ తీసుకుని వ్రాపింగ్ షీట్స్ అండ్ ఆల్సో వాటిని ప్యాక్ చేయాలి కదా! సో, ప్యాక్ చేయడం కోసం బటర్ షీట్స్ అవ్వచ్చు. అండ్ ఈ ట్రాన్స్‌పరెంట్ కవర్స్ అనమాట వాటిని పెట్టడానికి. అండ్ హ్యాపీ బర్త్‌డే డియర్ సిస్టర్ అని చెప్పి నేను ఈ ప్రింటెడ్ అంటే ఇవి ఉంటాయి కదా! స్టిక్కింగ్ షీట్స్ ఉంటాయి కదా! సో, అవి ప్రింట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో 32 స్టిక్కర్స్ ప్రిపేర్ చేశాను. లైక్ ప్రతి ఒక్క ఐటెమ్‌కి లైక్ ఇప్పుడు డ్రెస్ అనుకో, ఈ డ్రెస్ ఆ డ్రెస్ కింద తన కోసం ఒక లైన్ అనమాట. లైక్ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు తనకి ఈ లైన్ గుర్తు రావాలి అనే టైప్‌లో. అండ్ ఆల్సో ఆ పర్టిక్యులర్ ఫస్ట్ ప్రోడక్ట్‌ని ఓపెన్ చేసినప్పుడు తను చదివి తర్వాత దాన్ని ఓపెన్ చేయటం. సో, ఇట్లాగా 32 గిఫ్ట్స్‌కి నేను నీట్‌గా లేబుల్స్ అయితే పెట్టాను. అండ్ లైక్ ఈ డ్రెసెస్ కదా! కొంచెం లాంగ్ అవుతాయి కాబట్టి నేను ఏదైతే బాక్స్ అనుకున్నానో సో, ఈ గిఫ్ట్ ర్యాప్ చేసేదానికి ముందు ఆ బాక్స్‌లో కరెక్ట్‌గా సరిపోతాయి లేదా అన్నీ డీటెయిల్‌గా చూసుకొని ఆ తర్వాత ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో, ప్యాకింగ్‌కొచ్చేసరికి నేను ఇవి గిఫ్ట్ ర్యాప్ షీట్స్ నీట్‌గా ప్యాక్ చేసి అండ్ ప్రతి దానికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ప్రతి దానికి 1 బై 1 లేబులింగ్ అయితే ఇచ్చేసాననమాట. సో, ఇవన్నీ
లైక్ ఇవన్నీ నేను వీడియోలో చూపించలేదు. ఏవి బిహైండ్ ద సీన్‌లో లైక్ నేను ఎళ్లి షాపింగ్ చేసి వ్రాపింగ్ షీట్స్ తెచ్చుకోవడం గానీ, వీళ్ళ కోసం షాపింగ్ చేయటం గానీ, లైక్ మన దగ్గర లిప్‌స్టిక్స్, నెయిల్ పాలిష్‌లు ఇవన్నీ స్టాక్ ఉండవు గదా! సో, బేస్డ్ ఆన్ అకేషన్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి నేను షాపింగ్‌కి వెళ్ళి 2 డ్రెసెస్ అవ్వచ్చు, నెయిల్ పాలిషు, లిప్‌స్టిక్ అట్లా కొన్ని కొన్ని బయట నుంచి తీసుకొనొచ్చాననమాట. పిక్ చేసుకొని మంచిగా హై క్వాలిటీలో ఉండేలాగా ఈ లిప్‌స్టిక్ అవ్వచ్చు, నెయిల్ పాలిష్ అవ్వచ్చు వాటిని గాని మంచి క్వాలిటీలో ఉండేలా తీసుకొని మంచి బ్రాండ్ ఉండేది తీసుకున్నాను నేను. బికాస్ వాటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకూడదు అన్నది నా పాయింట్. సో, అలాగా అన్నీ నీట్‌గా చూసి తీసుకొనొచ్చి నీట్‌గా చేశాను. సో, బిహైండ్ ద సీన్స్ చూపిస్తానని చెప్పాను గదా! సో, ఇవన్నీ గాని చూపించాలంటే కష్టమైపోద్ది గదా! సో, అందుకనేసి జస్ట్ నేను ఈ ప్యాకింగ్ చేసేది మాత్రమే చూపిస్తున్నాననమాట మీకు. అండ్ ఇది కాకుండా ఇంకా అవి గాని ఉన్నాయి అని చెప్తున్నా మీకు. అది ఉంది. అండ్ ఆల్సో ఈ 32 స్టిక్కర్స్ మేకింగ్ చేశాను గదా! లైక్ ఇవన్నీ నేను ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రింటర్‌లో ప్రింటింగ్‌కిచ్చి ప్రింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి స్క్వేర్స్‌గా నీట్‌గా కట్ చేసుకొని సో, ఇక్కడ నేను చూపిచ్చేదే కాకుండా బిహైండ్ ద సీన్ ఇంకా చాలా ఉంటాయి. వాటిలోంచి కొన్ని మాత్రం మీకు చూపించగలుగుతాం అనమాట. అండ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మీ పేజ్ ట్రస్టెడా అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, ఇన్‌స్టా ఉంది. ప్రతిరోజు రీల్స్ పెడుతున్నా, గ్యాప్ వచ్చినా సరే నేను ప్రతీదీ మీకు ముందు పెడుతున్నప్పుడు మళ్ళీ ఇంకా ట్రస్టెడా అని అడిగితే ఇంకేం చెప్తాము? ఇంక మీరు చూసుకోవాలి. లైక్ నేనేమని అంటానంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం ఒక షాప్‌కెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి మనం కొంటున్నప్పుడు మనం ఒకటికి 10 సార్లు ఆ డ్రెస్‌ని చూస్తాం. క్వాలిటీ బాగుందా? లేదా? ఓకేనా? కాదా? దీన్ని ఇంతకుముందు ఎవరైనా కొన్నారా? లేదా? సో, ఇట్లా అన్నీ ఉంటాయి గదా! మనం చూసేవి. అలాగా మనం ఇన్‌స్టా ఆర్ యూట్యూబ్ అని ఇక్కడ కొనేటప్పుడైనా వీళ్ళకి మంచిగా రివ్యూస్ ఉన్నాయా? లేదా? వీళ్ళు ఎప్పటినుంచి పెడుతున్నారు? వీళ్ళు డైలీ పోస్టులు పెడుతున్నారా? లేదా? డైలీ యాక్టివ్ ఉన్నారా? లేదా? అసలు వీళ్ళేంటి? ప్రాపర్ ఎక్కడ? సో, ఇవన్నీ ఏంటంటే కస్టమర్ బాధ్యత అని నేను చెప్తాను. సో, నేను ఒకవేళ పక్కన వాళ్ళ కస్టమర్ అయినా సరే ఫస్ట్ నేను రివ్యూస్ చూస్తాను. డైలీ పోస్ట్ చేస్తున్నారా? లేదా? చూస్తాను. నేను మెటీరియల్ ఒక దగ్గర కొనాలి అన్నప్పుడు ఇవన్నీ నేను చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో, నేను గాని మీకేం రిక్వెస్ట్ చేస్తానంటే మీరు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నా దగ్గరనే కాదు వేరే దగ్గర ఎక్కడైనా గాని సరే మీరు వన్స్ అందరివి చెక్ చేయండి. రివ్యూస్ అన్నీ చెక్ చేసిన తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో, కమింగ్ టు ద టాపిక్ మనం ఆల్మోస్ట్ 32 గిఫ్ట్స్ అయితే నీట్‌గా ప్యాక్ చేసేసాను. సో, చూస్తున్నారు గదా! సో, ఇలాగా నీట్‌గా అంటే వాళ్ళేం నాకు సో, ఇట్లా కావాలి అట్లా ఏం చెప్పలేదనమాట. నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! అంతా నా చాయిస్ వదిలేసారు కాబట్టి నాకంటూ వదిలేసి వాళ్ళు మంచిగా మనీ మనకు పే చేసి మన కష్టాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు మనము ఏంటంటే మన ప్రాఫిట్‌తో పాటు వాళ్ళకి గాని ప్రాఫిటబుల్‌గా ఉండేలాగా మనం చేయాలి అనేది నా పాయింట్. సో, అలాగా నేను మొత్తం అన్ని ప్రతిదీ నీట్‌గా మంచిగా బ్రాండెడ్‌లో ఉండేది, క్వాలిటీ ఉండేదిగా చూసుకొని నీట్‌గా చేశాను. అండ్ ఫైనల్‌గా బాక్స్ ఐడియా వచ్చేసరికి నేనేంటంటే ఈ బాక్స్ నార్మల్‌గా జస్ట్ అన్ని ప్యాకేజెస్ అన్నీ పెట్టేస్తే బాగోదు. కొంచెం ఏదైనా క్రియేటివిటీగా చేద్దామని చెప్పి బాక్స్‌కి హ్యాపీ బర్త్‌డే డియర్ సిస్టర్ అని చెప్పి స్టిక్కర్స్ రెడీ చేసి వాటిని నీట్‌గా స్టిక్ చేసుకొని వన్స్ ఇవి మొత్తం గిఫ్ట్ ర్యాపింగ్ అయిపోయి నీట్‌గా లేబులింగ్ ఇచ్చేసుకున్న తర్వాత వీటినన్నిటిని ప్యాక్ చేసుకొని దీనిపైన మనకేంటంటే గ్రాస్ ఉంటదనమాట. సో, పేపర్ గ్రాస్‌ని నీట్‌గా ఫిల్ చేసుకొని ఫిల్లర్స్‌ని అండ్ నేను నాకేంటంటే ఫెయిరీ లైట్స్ నేను అంటే చాలామంది నన్ను ఇంతకుముందు అడుగున్నారు. సో, అవి నేను ఎప్పుడు పెట్టలేదు, చేయలేదనమాట. లైక్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం వై నాట్ అన్నట్టుగా దీంట్లో పెట్టాను. చాలా అంటే చాలా బావుందనమాట. వన్స్ ఫెయిరీ లైట్స్ పెట్టిన తర్వాతయితే ఇంకా ఎంత క్యూట్‌గా వచ్చిందో మొత్తం హ్యాంపరు. సో, మీరు చూస్తున్నారు కదా! ఫైనల్ హ్యాంపర్ ఇదే 32 గిఫ్ట్స్ ఫర్ సిస్టర్. లైక్ మన దగ్గర మెన్ హ్యాంపర్స్ కంటే కూడా ఎక్కువగా విమెన్ హ్యాంపర్స్ ఎక్కువ పోతాయన్నమాట. లైక్ వాళ్ళకి ఉన్నాయి. సో, మీరెవరైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మీరు వాట్సాప్ ఆర్ ఇన్‌స్టాలో మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మీరు వాట్సాప్‌లో చేసినా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. లైక్ మీకు నచ్చిన వాళ్ళకి ఏమిస్తే బావుంటదనేది మీకొక ఐడియా ఉంటది కాబట్టి దాన్ని బట్టి నేనైతే ఇస్తాను. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సలు తక్కువ కాస్ట్ అంటే కాస్ట్‌ని బట్టి క్వాలిటీ గాని ఉంటది. సో, క్వాలిటీ రిలేటెడ్‌గా నాకు ఇంతవరకు ఒక్క డ్రాబ్యాక్ లేదు. ఒక్క బ్యాడ్ రివ్యూ లేదు. బికాజ్ వాళ్ళు 2000 పే చేశారంటే 2000లో ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా వర్తబుల్ ఉండేలాగా నేను వాళ్ళకి పంపిస్తాను. సో, అది పాయింట్. అండ్ మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత నీట్‌గా బబుల్ ర్యాప్, టేప్ అంతా ఏసి నీట్‌గా నేను ప్యాకింగ్ అయితే చేసేసాను. సో, ఆ ప్యాక్ చేసాకేంటంటే వాళ్ళు ఆర్టీసీకి పంపించమన్నారనమాట. హైదరాబాద్ మాది. సో, మీరు ఆర్టీసీకి
చేయండి అని చెప్పారు నాకు. ఓకే అని చెప్పి అది అండ్ ఆల్సో ఆ డేనే నాకేంటంటే మెటీరియల్‌కి గాని ఆర్డర్ వచ్చిందనమాట. కోరుగేటెడ్ బాక్సెస్ ఇవి ఉంటాయి కదా! ట్రాన్స్‌పరెంట్ షీట్స్, కొరియర్ కవర్స్ వీటన్నిటికి. సో, అదొచ్చి కడప అండ్ వీళ్ళు గాని ఆర్టీసీకి రిక్వెస్ట్ చేసుకున్నారు. సో, మొత్తానికి అన్నిటిని నీట్‌గా ప్యాక్ చేసుకొని ఒక చిన్నది మాత్రం ప్యాకెట్ లోగో స్టిక్కర్స్. సో, వాళ్ళది పోస్టల్ అని చెప్పారు. 2 మాత్రం ఆర్టీసీ, ఒకటి మాత్రం పోస్టల్. ఓకే అని చెప్పేసి అన్నిటిని రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని నీట్‌గా తీసుకొచ్చి స్కూటీ దగ్గర అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ కామెడీ థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్‌గా స్కూటీ రాదు. అందరూ నవ్వుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో మైనస్ పాయింట్ ఉంటుందంటారు కదా! సో, అట్లాగా నాకు స్కూటీ రాదు. అబ్బా చెప్పులేసుకోవాలి అక్క అవుతక్క పరువు పోతుందా అదే యాడ పెట్టాలంట ఏడ దగ్గర పెట్టి ఏడ సందుంటే అడు పెట్టి అక్క వరదాగా వద్దు మేమేమే బండి అది ఏంటో దానికి తినాలి బాబు. సో, అలా ఇంకా మమ్మీతో పాటు వెళ్ళిపోయి మనకి 2 వచ్చేసి ఆర్టీసీకి, ఒకటి వచ్చేసి పోస్టల్ అనమాట. ఇంకా ఆర్టీసీకి వెళ్ళాము. ఆర్టీసీకి వెళ్ళి ఫస్ట్ 2 పార్సెల్స్ బుకింగ్ చేయించేసి అండ్ లాస్ట్ పార్సెల్ తీసుకొని వెళ్ళి ఇంకా పోస్టల్‌లో ఇచ్చేసాను. పోస్టల్‌లో బుకింగ్ చేపించి ఎవరి ట్రాకింగ్ ఐడీస్ వాళ్ళకి పంపించాను. సో, ఈ వీడియో ఒక ప్రూఫ్, ఒక ట్రస్ట్ ప్లస్ ఎఫర్ట్ ఈక్వల్స్ టు మ్యాజిక్. లైక్ స్మాల్ బిజినెస్‌లో హానెస్టీ ఆల్వేస్ విన్స్. మీకు ఇలాంటి బర్త్‌డే హ్యాంపర్స్ వాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి వాలంటైన్స్ డే హ్యాంపర్స్, సిస్టర్ గిఫ్ట్స్, సర్ప్రైజ్ బాక్సెస్, ఇంటర్నేషనల్ గిఫ్టింగ్ ఏది కావాలి అన్నా సరే గిఫ్టింగ్ రిలేటెడ్ యూ కెన్ డైరెక్ట్‌లీ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. స్క్రీన్‌లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి లేదా ఇన్‌స్టాలో గాని మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ బోత్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇలాంటి డ్రీమ్స్‌ని రియాలిటీ చేస్తున్నా. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఆల్.